హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో శనగలు టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ కర్రీ కోసం అయితే తెల్ల శనగలు చిన్న సైజువి తీసుకోవాలి. కర్రీ చేసుకోవాలనుకున్నప్పుడు ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ తొందరగా ఉడికిపోతాయి. లేదంటే మార్నింగ్ ఒక 1 అవర్ 2 అవర్ నానబెట్టుకొని కుక్కర్లో వేసుకుంటే కూడా బాగానే ఉడుకుతాయి. ఉడికిన శనగల్ని పక్కన పెట్టుకొని తర్వాత ఒక 4-5 టమాటాలని కట్ చేసుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని ఒక 4-5 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నె స్టవ్ పైన పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా అందులోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని కలుపుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న శనగల్ని కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. నేను పచ్చిమిర్చి 4 వేసుకున్నా కాబట్టి ఒక స్పూన్ కారం వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా అందులో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటాలు తొందరగా మగ్గుతాయి. ఇవన్నీ బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2-3 నిమిషాలు సిమ్లోనే మగ్గనివ్వాలి టమాటాలని. తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలని మెత్తగా ఉడికించుకోవాలి. టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా టమాటాలు శనగలు బాగా ఫ్రై చేసుకోవడం వల్ల శనగలకు టమాటో పులుపు, ఉప్పు, కారం, మసాలాలు బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కర్రీ వీక్లో ఒక్కసారైనా చేసుకుంటే మంచి ప్రోటీన్ ఫుడ్, ప్రోటీన్ మంచిగా అందుతుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్